హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షన్లకు సంబంధించిన హెల్త్ కార్డు గురించి అతి ముఖ్యమైన సమాచారం అయితే వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే ఇటీవల మనకు ప్రభుత్వం మారింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వం మారినప్పుడు ఉద్యోగులు మరియు పెన్షన్ల హెల్త్ కార్డులను కొత్తగా డౌన్లోడ్ చేసుకుంటాము. అయితే డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఉద్యోగులకు సంబంధించిన ట్రెజరీ ఐడి ద్వారా డౌన్లోడ్ చేసుకుంటాము. మరి పెన్షనర్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేదే ప్రశ్న అండి ఇక్కడ. ఎందుకంటే పెన్షనర్లకి ట్రెజరీ ఐడి ఉండదు కాబట్టి పెన్షనర్లకు సంబంధించి పీపీఓ ఐడి మాత్రమే ఉంటుంది. అయితే పీపీఓ ఐడి అనేది జూన్ 1, 2020కి ముందు రిటైర్ అయిన వారికి కేటాయించారు. జూన్ 1, 2020 తర్వాత రిటైర్ అయిన వారికి పీపీఓ ఐడిని కేటాయించలేదు. కాబట్టి జూన్ 1, 2020 తర్వాత ఎవరైతే రిటైర్ అయి ఉంటారో వారికి పీపీఓ ఐడి ఉండదు. మరి వీళ్ళకి ఏమి ఉంటుంది అంటే సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రమే ఉంటుంది. కాబట్టి జూన్ 1, 2020 తర్వాత రిటైర్ అయిన వారంతా కూడా సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా హెల్త్ కార్డ్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కొత్తగా రిటైర్ అయిన వారికి ఎంప్లాయీస్ హెల్త్ కార్డు 6 నెలల వరకు మాత్రమే వర్క్ చేస్తుందండి, పనిచేస్తుంది. ఆ తర్వాత పెన్షనర్ కింద హెల్త్ కార్డ్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇదైతే గమనించగలరండి. సో కాబట్టి ఉద్యోగికి సంబంధించి అయితే వారికి ట్రెజరీ ఐడి ఉంటుంది. సో పెన్షనర్లకి ట్రెజరీ ఐడి ఉండదు కాబట్టి వారికి సిఎఫ్ఎంఎస్ ఐడి అయితే 2020 జూన్ తర్వాత వారికి సిఎఫ్ఎంఎస్ ఐడితో లాగిన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతకుముందు ఉన్న వారికి పీపీఓ ఐడి జారీ చేయడం జరిగింది కాబట్టి వారు పీపీఓ ఐడితో అయితే ఈ హెల్త్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది ఫ్రెండ్స్.